ఏమ్మా వచ్చావా? దా అది చూడండి గేట్ దగ్గర ఎలా నిలబడింది పొద్దున్నే. గేటు దగ్గర నిలబడ్డా తల్లి. దా అమ్మ. అందరికీ మామిడి పండు పెట్టాను తల్లి, నువ్వే తినలేదు. తిను. అయిందా తినటం? చిలకమ్మలు పిలిచేస్తున్నాయి. తినేసింది కదా, వెళ్ళిపోతుంది. వెళ్ళరా అమ్మ, రేపురా. వెళ్ళరా రేపురా. ఎప్పుడు వేస్తామా బియ్యం అని ఎదురు చూస్తున్నాయి, చూసారా? మొన్న ఒకటి ఊడి పడిపోయిందండి, అందులోకి బియ్యం నింపి పెట్టాను చిలకల కోసం. ఇందులో బియ్యం ఆగట్లేదు. ఇదిగోండి ఇట్లా ఉన్నది కదా, బియ్యం వేస్తే ఇందులోంచి వచ్చేస్తాయి అన్నమాట. అదేమన్నా ఇది అతికించడానికి కుదురుతుందేమో చూడాలి. ప్రస్తుతానికి దీన్ని ఇలానే ఉంచి దీనిలో నింపాను. అదిగోండి మన గార్డెన్ గ్లైడర్ బాగుంది, అందంగా ఉంది. చిలకమ్మలకి వేసాను, వాటర్ ఫ్రెష్గా పడదాం నిన్నటి వీడియో. ఇవి తామర పువ్వులు, కలువ పువ్వులు అండి. పింక్ కలువ పువ్వులు అంటే తామర పువ్వుల్లానే ఉంటాయి, కానీ కలువ పువ్వులు అనమాట. తెల్ల కలువలు ఎలా ఉంటాయండి, అలాగా ఉంటాయి అన్నమాట. ఇవి ఇలాగా మొగ్గల్లాగా ఉంటాయి. ఈ మొగ్గల్లాగా ఇట్లా మొగ్గల్లాగా తెచ్చిస్తాడు. జస్ట్ ఇలా అంటే చక్కగా ఇచ్చుకుపోతాయి అన్నమాట. ఇదిగోండి చక్కగా ఇలాగా పెట్టేసుకోవటమే మనం. ఈ పువ్వులు కొంచెం ఎక్కువ తెప్పించేసుకుంటే అండి, ఒక వారం 10 రోజుల పాటు రోజు కొన్ని తీసి పువ్వులు పెట్టుకోవచ్చు మనం. ఇదిగోండి ఇలాగా మంచి తామర పువ్వులతో, కలువ పువ్వులతో పూజ చేసుకునే అవకాశం రావటం కూడా గొప్ప విషయమే కదండి, మనం ఆనందించే విషయమే కదా. ఇలా పువ్వులు తెప్పించుకుని మన మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నా బాగుంటుందండి. మీకేంటండి రామకృష్ణ తెచ్చిస్తాడు అని అనుకుంటున్నారా అండి? ఏముందండి, ఆర్డర్ చేసుకుంటే ఎవరికైనా పంపిస్తాడు. వాళ్ళకి మనం సాయం చేసినట్టు అవుద్ది. మనం మనస్ఫూర్తిగా చక్కగా విశేషమైన పువ్వులతో పూజ చేసుకున్నట్లు అవుద్ది. అమ్మ ఉంచుకోమ్మా, ఉంచుకో అలాగా. కృష్ణ గోపాల ఇలాగనమాట. 2 చేతులతో ఇలా అంటే విడుస్తాయి చక్కగా.
పవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగసి సౌవిషణ్ణే దద్యాథయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగసి సౌవిషణ్ణే దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరేతి. తీసేయాలిగా ఇంకా. అంటే ఈ బాదం పప్పు, ఇవేంటి గ్రీన్ ఇవి కివీలు, తర్వాత ఏంటో అవి అన్నీ ఇట్లా అయిపోయినాయి. అంజూరాలు, ఈ యాలకులు లవంగాలు మాత్రం అట్లానే ఉన్నాయండి. దండని ఇక్కడ వరకు కట్ చేసి ఇంకా యూజ్ చేసేలా పెట్టుకుంటాను. సాధారణంగా అసలు ఎన్నాళ్ళు కూడా ఈ దండలు ఉండవంట. పౌన్లే బాగానే ఉన్నది. మహాలక్ష్మి తల్లికి అట్లా దండ ఉంచడం అంత బాగాలేదు, తీసేద్దాం. లవంగాల దండ ఉందిగా ఆవిడది, లవంగాల దండ వేసేద్దాం. లవంగాలు యాలకుల దండ అయితే అండి ఇంకా అలానే ఉంటుంది. అదేం లేదు, జస్ట్ అట్లాగా ఒక రింగ్ అనమాట. అట్లా అంటే వచ్చేస్తాయి. ఎండలో పెట్టి ఉంచుదాము ఫస్ట్. అక్కడ ఉంచులే, కొంచెం ఎండకి ఇదైన తర్వాత అప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇది ఇంతకుముందు పంపించిన లవంగాల దండ ఇలా కవర్లో పెట్టేసి జాగ్రత్తగా ఉంచాము. ఎన్నేళ్ళైనా ఇంకా ఇలానే ఉంటాయండి దండలో. లవంగాల దండ మళ్ళీ అమ్మవారికి వేసేస్తుంది. ఇంతకుముందే వేసింది. దానికి రింగ్ లాగా ఉంటుంది అంతే. ఆ రింగ్ని అదే అలా ఆ రింగులోకి వేసేయటమేనండి. పైది అలా మేకులు కొట్టే ఉంచాము. దానిలోకి ఆ పలానా ఒక రింగ్ లాగా ఉంచాం కదండి, ఆ రింగ్ని వేసేయటమే అంతే. అంతే. అమ్మా తల్లి, ఇదిగోండి ఇలాగా ఆ బాదం పప్పులది, జీడిపప్పులది పౌడర్ పడతా ఉన్నదనమాట. వాటి గురించి అనుకుంటండి బల్లులు కూడా తిరుగుతున్నాయి. అందుకనే ఇక అది తీయించేసాను. లవంగాల మాల వేసేసాం. అమ్మా తల్లి, ఎంత బాగున్నావమ్మా. అదిగోండి లైట్లన్నీ వేసి అమ్మవారికి లవంగాల మాల వేసేసాము. వేళ చూసా చాలా బాగున్నది. లుక్కే మారిపోయింది. మాల వేసేది అలా తెప్పించుకుంటుందండి అంతే. ఇదిగోండి అమ్మవారికి లవంగాల మాల, కలువ పువ్వు అన్నీ పెడితే ఎంత అందంగా ఉన్నదో చూడండి. ఆవిడికి ఏ మాల వేసినా అందంగానే ఉంటుందండి. భలే అందమైన రూపం అండి తల్లిది. గజలక్ష్మి తల్లి. ఇక ఇప్పుడు ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని పర్ణశాల దగ్గరికి బయలుదేరుతున్నామండి. ఎందుకంటే ఈ రోజు నుంచి వడ్రంగి పని స్టార్ట్ చేశారనమాట. అంటే కిచెన్ గట్టు ఉన్నది కదండి, దాని అడుగున షెల్ఫ్ వేయించాము. వాటికి డోర్స్ అవి పెట్టించే పని, ఇంకా చిన్న చిన్న వడ్రంగి పనులు ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారనమాట అండి. కాంట్రాక్ట్కే ఇచ్చేసాము, కానీ కొన్ని మనం మెటీరియల్ అంతా తెచ్చివ్వాలి, కొన్ని కావాల్సినవి అన్నీ చెప్పాలి కదా, దానికోసం అని చెప్పి నేను బయలుదేరాను. అంటే మనకంటూ ఒక ఐడియా ఉంటుంది కదండి, ఇలా కావాలి బాబు, ఇలా కావాలి అని మనం అన్నీ చెప్తే మనకి తగినట్టుగా కట్టిస్తారు. వర్క్ అయితే మాత్రం కాంట్రాక్ట్కే ఇచ్చేసామండి. ఇక నేనును ప్రేమ ఇద్దరం బయలుదేరుతున్నాం అనమాట.
వెళ్ళేటప్పుడు ఇలా మబ్బు మబ్బుగా అలానే ఉన్నదండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎండ అయితే అదరగొట్టేసిందండి. ఇగోండి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ పెట్టించాం కదా! ఇంకా ఓపెన్ చేయలేదండి. ఈవినింగ్ రావాలి నిజానికి. అంటే ముహూర్తం అప్పుడనమాట అండి. మంచి టైం అది చెప్తారు కదా! అప్పుడు స్వామికున్న ముఖానికి ఉన్న కవర్ అది తీసేసి మనం కొబ్బరికాయ కొట్టి హారతది ఇవ్వాలనమాట అండి. అయితే ఇక్కడ సిమెంట్ వర్క్ చేశారు కదా! అది కొంచెం తడపాలనమాట అండి. గట్టి పడటానికి తడుపుతారు కదా! అందుకని ఆహ్, ఈ విగ్రహంతో పాటే కొబ్బరి పీచు లాంటిది కూడా ఇచ్చారు. ఆ పీచునే పెట్టేసి తడిపేస్తున్నాడనమాట ప్రేమ. అలానే రాత్ర రేగడి మన్ను టిప్పర్ కూడా వచ్చిందండి. అదిగోండి మట్టి ఉంది కదా వెనక అంతాని. అదంతా సర్దించాలండి. ఇంకా ఇలాగ పనులు ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తూనే ఉన్నాయి. సర్దించటం అంటే అది మాన్యువల్‌గా కాదనమాట అండి. మీ జేసీబీ తోటి మొత్తం నేలంతా సర్దేస్తదనమాట ఆ మట్టిని. ఒక టిప్పరు రేగడి మన్ను వేయించాము. సరిపోలేదండి. మళ్ళీ ఇంకొక టిప్పరు తెప్పించామనమాట. 2 టిప్పర్లు వేయిస్తే కొంచెం ఎత్తు అవుతది సైటు. కబోర్డ్స్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసారండి. కొంత సిమెంటు చేసేసారనమాట అండి. అది కొంచెం కట్ చేసుకోవాల్సొచ్చిందనమాట. మిగతా అంతా కూడాను డోర్స్ ఇవి పెట్టేయమన్నాను. వీలైనంత బడ్జెట్‌లో ఫినిష్ చేసేయమని చెప్పానండి. ఎందుకంటే ఇప్పటికే అలా ఒక్కొక్కటి ఏదో మెత్తుతున్నట్టు మెత్తేస్తున్నామనమాట అండి. ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని పనులొచ్చేస్తున్నాయోనండి. కానీ ఇవన్నీ తప్పనిసరి. కంపల్సరీ చేయించుకోవాలి కదా! ఇప్పుడు సగం పనులు చేయించి, సగం చేయించకుండా అట్లా మనం హ్యాపీగా కూడా ఉండలేమండి. అందుకనే తక్కువలో నామమాత్రంగా అయినా సరే మొత్తం ఫినిష్ చేయించేద్దాం అనుకుంటున్నామండి. అసలు ఈ బయట కూర్చున్నా చాలండి. గాలి చూడండి ఎలా ఏస్తుందో. ఇక మధ్యాహ్నం వరకు కూడా అక్కడే ఉండి, మధ్యాహ్నం ఇంటికి బయలుదేరామండి. మళ్ళీ ఈవినింగ్ రావాలండి. ఎందుకంటే స్వామివారి ఓపెనింగ్ ఈవినింగే అనమాట అండి. ఇక ఇంటికి వెళ్ళి భోంచేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వద్దాం. ఈలోపు కార్పెంటర్స్ వర్క్ కూడా ఫినిష్ అవుద్ది. అంటే పూర్తి అవ్వదులెండి. ఈవినింగ్ వరకు చేస్తారు కదా! వాళ్ళ పని కూడా అవుతుంది అని జెప్పి ఇక ఇంటికి బయలుదేరామనమాట అండి. సాయంత్రం స్వామివారి విగ్రహ ఆవిష్కరణ వీడియో రేపు పెడతానండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.